అందరికీ నమస్తే, వెల్కమ్ టు కీ న్యూస్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటు సినీ ఇండస్ట్రీలో రాజకీయాలకు అతీతంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను వారు ఖండిస్తూ వస్తున్నారు. అసలు ఏం జరిగింది, కొండా సురేఖ ఎందుకు ఆ వ్యాఖ్యలు చేసింది, ఒకసారి మనము అదేంటో తెలుసుకుందాం. సమతపై కొండా సురేఖ వ్యాఖ్యల ఎఫెక్ట్. నటి రకుల్ప్రీత్ సింగ్ సంచలన పోస్టు. ఏదైతే మొన్న మంత్రి కొండా సురేఖ ఆమె చేసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సంచలనాన్ని రేపుతున్నాయన్నమాట. ఇటు అంటే రెండు పార్టీలకు సంబంధించి చేసుకున్న వ్యాఖ్యలు ఇవాళ ఒక కుటుంబానికి ఎఫెక్ట్ అయినాయి. దీంతో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అక్కినేని నాగార్జున, ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం అయితే మనకున్న వార్త ప్రకారం చూసుకుంటే ఇక్కడ అక్కినేని నాగార్జున కుటుంబం నటి సమంతపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇటు రెండు రాష్ట్ర రాజకీయాల్లో అటు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై రాజకీయాలకు అతీతంగా స్పందించి ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి సురేఖ సైతం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. తాజాగా ఈ అంశంపై ప్రముఖ నటి రకుల్ప్రీత్ సింగ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. మంత్రి కొండా సురేఖ ఏవైతే వ్యాఖ్యలు చేసిరో ఆ వ్యాఖ్యల పట్ల మొత్తం రెండు రాష్ట్రాలలో కూడా పెద్ద దుమారాన్ని రేపాయి. దీంతో సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారంతా కూడా రాజకీయాలకు అతీతంగా ఒకటై కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ వస్తున్నారు. అయితే దీనిపై మరో హీరోయిన్ కూడా స్పందించింది. ప్రముఖ నటి రకుల్ప్రీత్ సింగ్ కూడా స్పందించి ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టిందంట. ఒక మహిళ గురించి మంత్రి హోదాలో ఉన్న మరో మహిళ అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం. నాకు ఏ రాజకీయ నాయకుడితో కానీ ఏ రాజకీయ పార్టీతో కానీ ఎలాంటి సంబంధం లేదు. రాజకీయ లబ్ధి కోసం పొలిటికల్గా నా పేరును వాడుకోవడం ఇప్పటికైనా ఆపాలి అని నటి రకుల్ప్రీత్ సింగ్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఎప్పుడైతే ఈ దుమారం రేపుతున్నాయో ఈ యొక్క మాటలు, దీంతో అక్కినేని కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది. దీంట్లో భాగంగానే అక్కినేని కుటుంబం అక్కినేని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ డెఫమేషన్ కేసు కూడా వేసినట్టు మనకి తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. గురువారం హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో పరువు నష్టదావా వేశారు. ఇది హైకోర్టు కాదు, నాంపల్లి కోర్టులో పరువు నష్టదావా వేశారు. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని పిటిషన్లో పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి ఏవైతే వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యల మీద అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టుని ఆశ్రయించారు. డిఫమేషన్ అంటే క్రిమినల్ డెఫిమేషన్ వేసినట్టు తెలుస్తుంది. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే ఇక్కడ రకుల్ సింగ్ కూడా ఆమె కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు. ఒక మహిళ గురించి మంత్రి హోదాలో ఉన్న మరో మహిళ అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం. నాకు ఏ రాజకీయ నాయకుడితో కానీ ఏ రాజకీయ పార్టీతో కానీ ఎలాంటి సంబంధం లేదు. రాజకీయ లబ్ధి కోసం పొలిటికల్గా నా పేరును వాడుకోవడం ఇప్పటికైనా ఆపాలి అని చెప్పేసి రకుల్ప్రీత్ సింగ్ చెప్పడం జరిగింది. ఇక్కడ ఆమె ఇంగ్లీష్లో పోస్ట్ చేసింది, మనం ఇక్కడ తెలుగులో చెప్పాము. పత్రికలో వచ్చినటువంటి వార్తను తెలుగులో మనము ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే ఇప్పుడు కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి దుమారాన్ని రేపుతున్నాయి. మరి ముందు ఎట్లా ఏం జరగబోతుంది అనేది కూడా మనము వేచి చూడాలి. నెక్స్ట్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన లైక్ చేయండి.